ఒక తండ్రి తన కూతుర్ని పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత కొన్ని రోజులకు కూతురు వెనక్కి వచ్చేసి, నాన్న నేను ఉండలేను, నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పింది. సరేనమ్మా ఉండు కానీ కొన్ని రోజులని ఆ అమ్మాయికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాడు. ఒక బౌల్లో గుడ్లు, ఒక బౌల్లో బంగాళదుంప, ఒక బౌల్లో కాఫీ పౌడర్, ఈ మూడింటిని స్టవ్ మీద పెట్టి సేమ్ టెంపరేచర్ మీద వేడి చేస్తారు. వేడి చేసి అమ్మాయిని నమ్మని పిలుస్తారు. ఏంటి ఇది వేడి చేయటం ఏంటి, గుడ్లు ఏంటి, బంగాళదుంప ఏంటి, కాఫీ ఏంటి, వేడి చేయటం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అంటే, నువ్వు రామ్మా నువ్వు చూడు ముందు చూస్తాడు. అది సేమ్ టెంపరేచర్ సేమ్ టైంకి ఆర్పేసిన తర్వాత చూస్తే ఇప్పుడు ఏం గ్రహించావు అంటాడు. అప్పుడు పాప అంటుంది, ఆ కాఫీ స్మెల్ బ్రహ్మాండంగా వస్తుంది, రూమ్ అంతా కాఫీ స్మెల్ వస్తుంది. సరే ఒకటి అయిపోయింది. రెండవది బంగాళదుంప గట్టిగా ఉండేది ఏమైంది, మెత్తబడిపోద్ది. గుడ్లు అలా గట్టిగానే ఉంటాయి. అంటే దీన్ని చెప్పుతూ తండ్రి కూతురుతో అంటారు, అమ్మ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడు నువ్వు సేమ్ వాటర్ సేమ్ టెంపరేచర్ కానీ వాళ్ళ స్వభావం బట్టి ఎలా అవుతుంది, నువ్వు కూడా స్వభావాన్ని మార్చుకో. నువ్వు అందరితో కలిసిమెలిసి ఉండి తనను తాను పోగొట్టుకొని అందరితో కలిసిపోయి, కాఫీ ఏం చేసింది, ఏం ఉండదు, కాఫీ రంగు మారుద్ది కానీ వాటర్ అదే, కానీ తనను తాను కోల్పోయి అంత సువాసన ఇచ్చినప్పుడు ఆ అత్తగారింట్లో కానీ ఫ్రెండ్స్లో కానీ నువ్వు చేసే ఉద్యోగం చేసే చోట కానీ అందరితో కలిసిపోతే అందరు లైక్ చేస్తారు, నేను బాగా చూసుకుంటారు. కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో అర్థమైంది ఏంటంటే, మనం కూడా అందరితో కలిసి అందరితో పనిచేసి అందరి వాళ్ళం అనిపించుకుంటే జీవితం చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.